హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యాసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మాత్రం మనం పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నాం. అండ్ పుష్ప మూవీ 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు 2 రిలీజ్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేసే చాలామంది జనాల్లో నేను కూడా ఒకరిని. ఈరోజు అయితే మాత్రం మనం పుష్ప 2 మూవీకి వెళ్ళి ఆ మూవీ ఎట్లుందనేది అయితే నేను రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. అండ్ అంతకన్నా ముందు బైక్ రైడ్ చేసేటప్పుడు మనం హెల్మెట్ పెట్టుకుంటాం కాబట్టి హెయిర్ ఫాల్ అవ్వడం అనేది అయితే కామన్. కానీ అట్లనే చూస్తూ ఉండలేం కదా, హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని. నేను హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా సొల్యూషన్స్ చూసిన. అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి బాగా వినిపిస్తుంది కదా. సరే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందా అని చెప్పేసి ఆర్డర్ పెట్టి తెప్పించేసిన. నేనైతే లాస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నా. నా హెయిర్ ఫాల్ ఆగిపోవడమే కాకుండా హెయిర్ అనేది కూడా చాలా థిక్గా గ్రో అవడం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేనైతే రిజల్ట్స్ చూసి నిజంగా షాక్ అయిపోయినా. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి నా హెయిర్ ఎంత థిక్గా అయితే అయిందో. సూపర్ ఉంది కదా. అండ్ వీళ్ళకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. వీళ్ళు సెంచరీస్ నుండి నేచర్లో ఒక పార్ట్గా బ్రతుకుతూ వాళ్ళకి ఉన్న ఆయుర్వేదిక్ నాలెడ్జ్తో ఒక హెయిర్ ఆయిల్ని కూడా తయారు చేసిరు. అండ్ వీళ్ళు చాలా ఇయర్స్ నుండి ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే టైం గడిచే కొద్దీ ఈ ఆయిల్తో బయట ప్రపంచంలో ఉన్న చాలా మందికి హెల్ప్ చేస్తూ దానినే వాళ్ళ జీవన ఉపాధిగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఈ హెయిర్ ఆయిల్ అనేది వాళ్ళ ఇళ్లలోనే తయారు చేస్తారు. అది కూడా ఫారెస్ట్లో దొరికే 108 మూలికల్ని యాడ్ చేసి తయారు చేస్తారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వాళ్ళు ఎటువంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ ని కలపరు. వనమూలికల్ని కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్లో మరిగించి అలా వచ్చిన ఆయిల్ ని బాటిల్స్ లో ప్యాక్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా వీళ్ళు ఆయిల్ పనిచేయట్లే అని చెప్పేసి చాలా పుకార్లు వచ్చినాయి. దానికి రీజన్ ఏంటంటే ఆ ఊర్లోనే ఒక 5000 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే ఈ ఆయిల్ని తయారు చేసి సేల్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ఒరిజినల్ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, కానీ వాళ్ళకి ఆయిల్ ఎలా తయారు చేయాలో రాదు. వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ లేకుండానే ఆయిల్ని సేల్ చేస్తున్నారు. కేవలం హక్కీ పిక్కి వాళ్ళ దగ్గర మాత్రమే మీకు ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుంది. అండ్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మీరు బయట కొన్న ఆయిల్ మీకు పనిచేయట్లేదంటే మీరు కొన్నది ఫేక్ ఆయిల్. మీకు ఒరిజినల్ అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆయిల్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్డ్ కామెంట్స్లో వీళ్ళ వెబ్సైట్ అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నా. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒరిజినల్ ఆయిల్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇంకా థియేటర్ దగ్గర కూడా మనం అయితే వెళ్ళిపోదాం. అంటే నేను బ్లాగ్ ఎక్కువ చేయాల్సిన పని కూడా ఏం లేదు, ఎందుకంటే కరెక్ట్గా నా రూమ్ దగ్గర నుంచి జస్ట్ పక్కనే. యాక్చువల్లీ ఈ మధ్య మీరు ఎప్పుడు చూసినా కూడా నేను వీడియోస్ అన్నీ కూడా ఊరు చివరికి పోయే స్టార్ట్ చేస్తున్నా, చూసారు కదా. ఎందుకంటే నాకు ఈ రోడ్లో తీసి నాకు బోర్ కొడుతుంది. అందుకని ఇప్పుడేమో తీయడానికి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఉన్నదే 10 కిలోమీటర్లు, ఉన్నదే ఒక 3-4 కిలోమీటర్లు అంతే. 10 కిలోమీటర్లు అంటున్నా, 10 నిమిషాలు అని 10 కిలోమీటర్లు అన్నట్టున్నా. తెలుసు కదా, ఇక్కడ నుంచి జిఎస్ఎం మాల్ నీటి పోయి ఒక యూటర్న్ కొట్టుకొని పోతే రైట్ సైడ్లో కనిపిస్తుంది అంతే. బాబా ఇప్పుడు అంటే రీసెంట్గా ఇక్కడ సిమెంట్ రోడ్డు వచ్చారు, కానీ ఇంతకుముందు అయితే చిన్న రోడ్డు, డొక్కు రోడ్డు ఉండే ఇక్కడ. సో ఇప్పుడైతే నేను పుష్ప మూవీ వెళ్ళి చూసి నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ రివ్యూ మాత్రమే చెప్తా. చూస్తారా చూడరా సినిమా అనేది అది మీ ఇష్టం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇదేమైనా నా ఒపీనియన్ మాత్రమే. నాకు ఎట్లా అనిపించింది ఏందనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటా. చిన్నగా పోవా, లేదంటే మొత్తం మట్టి అంతా వెనక పడుతుంది. నాకు నీళ్ళల్లోంచి పోయినప్పుడు జాకెట్ వెనక పడుతుంది. సో కరెక్ట్గా 10:15కి షో అనమాట. ఇప్పుడు టైము బుడద ఏమైనా పడ్డదని చూసుకుంటున్నా. టైం ఎంతైంది, 9:42 అయింది. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయిందా వెయిట్ చేయబట్టి అందరం పుష్ప 2 కోసం. అయితే నేనేంది ఏమో ఇట్లా అంటాడు తాతయ్య. ఓకే, ఇవ్వండి మనం మెయిన్ రోడ్లోకి కూడా వచ్చేసినాం. ఇక ఇక్కడి నుంచి ఒక్క యూటర్న్ వేయాలంతే. ఊరి దేవుడు అయింది. ఇక్కడ ఎంతమంది ట్రాఫిక్ ఉంది, దేవుడ్డా ఇదండి అయ్యా ట్రాఫిక్ ఎంత ఉంది. నిజంగా ఎంతమంది జనాలు ఉన్నారు ఏంది ఇక్కడ. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అనుకుంటా వీళ్ళందరూ. షిట్, సిగ్నల్ పడ్డది, సచ్చింది గొర్రె. అవును బ్రో, హాయ్ బ్రో. ఓరి నాయన, అసలు ఆ ట్రాఫిక్లో నుంచి బయటకు వచ్చేసరికి అయిపోయింది అనుకోండి. ఎవరో ఒక ఆమె పాపం కార్లో వెళ్తున్నారు, అంటే వెనక కూర్చున్నారు అనమాట. కాలు అయితే మాత్రం ఇరిగిపోయింది. బోర్ ఉంటుంది కదా కింద యాంకిల్ దగ్గర. రెడ్ కలర్ బ్రిజా కార్లో నాకైతే మస్తు పాపం అనిపించింది. ఆమె కార్లో ఎక్కింది, దానికి అంబులెన్స్ లాగా సైరన్ లేదు ఏం లేదు. ఆయన హారన్ కొడుతున్నారు, వెనకున్న వాళ్ళకేం అర్థం కావట్లేదు ఏంది ఈయన హారన్ ఇట్లా కొడుతున్నాడు ఏంది అని చూస్తూ ఉన్నారు అనమాట. మీకు ఇప్పుడు థియేటర్ లోపల ఎంత ఖాళీ ఉంది కదా, ఒకసారి నేను బయట సైడ్ లైన్ ఎంత ఉందో చూపిస్తే చూడండి, మీరైతే షాక్ అయిపోతారు. ఇవ్వండి చూడండి బయట జనాలు ఎంతమంది అయితే ఉన్నారో అసలుకి.
నిజంగా నేనైతే మాత్రం ఇంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కదా, సండే సాటర్డే అనుకోండి కామన్గా అనుకోవచ్చు. ఇక నాకైతే ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు పట్టింది ఆ లైన్లో నిలబడి. ఇక టికెట్స్ చెక్ చేస్తారు కదా ఈడి దాకా రావడానికి. అయితే మాత్రం వెంకట్ బ్రో ఆల్రెడీ లోపలికి వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే వీడియో తీయమని చెప్పేసిన. అసలు నిజంగా ఇంత పెద్ద లైన్ అయితే నేను అసలు అనుకోలేదు. ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్కి కెమెరా ఉంది. సో లోపలికి అలౌ చేస్తారా లేదా అని చెప్పేసి అనుకున్నా నేను. బట్ లోపలికి వచ్చేసి అయితే కూర్చున్నాం. అండ్ కూర్చున్న తర్వాత ఇవ్వండి ఇట్లా యాడ్స్ అయితే ప్లే అవుతా ఉన్నాయి. యాడ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా సేపు ప్లే అయినాయి. 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఓన్లీ యాడ్స్ ఒకటే ప్లే అయినాయి. మేము ఇంకా సినిమా ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉన్నాం. ఇంకా ఫైనల్లీ మూవీ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ థియేటర్ అంతా కూడా ఫుల్ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటర్వెల్ అయిందనమాట. ఇంకా వాష్రూమ్స్ కోసం వెళ్తున్నాం. నిజంగా అసలుకి అన్ని స్క్రీన్స్లలో ఇక్కడున్న ప్రతి ఒక్క స్క్రీన్లో మొత్తం 8 స్క్రీన్లు ఉన్నాయి. 8 స్క్రీన్లలో పుష్ప సినిమా వేసారంటే మీరు ఊహించుకోండి. పుష్ప మూవీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అసలుకి మన తెలుగు స్టేట్లో. మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఫుల్ జనాలు. సో ఫైనల్లీ మూవీ అయితే అయిపోయిందనమాట. ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే కూర్చున్నాం. మూవీ ఎట్లుంది ఏందనేది అయితే మాత్రం నేను రూమ్కి వెళ్ళినాక చెప్తా, వెయిట్ చేయండి. ఓకే, మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా తినడానికి వెళ్తున్నా. ఇక్కడ నేను వెంకట్ బ్రో కలిసి సుబ్బయ్య గారి హోటల్కి. ఎవరిని ఈ బండి చూడండి, తిరగని కూడా తిరగట్లే నాది. షిట్ అమ్మా, దీనిది టర్నింగ్ రేడియస్ ఉంటుంది కదా, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఎగ్జిట్ ఇటా. నాకు తెలిసి ఇక్కడ పార్కింగ్ ఏం లేదనుకుంటా, ఫ్రీ అనుకుంటా. బాబా అట్లాంటి క్లోజ్డ్ దాంట్లో ఉన్నప్పుడు సౌండ్ మస్తు వస్తుంది. మూవీ ఎట్లుందనే విషయానికి వస్తే నేనైతే డీటెయిల్గా చెప్దామని అనుకుంటున్నా. అంటే కొన్ని స్పాయిలర్స్ లైట్గా పెట్టేసి, స్పాయిలర్స్ అంటే స్పాయిలర్స్లా ఏం ఉండదు. అది రూమ్కి వెళ్ళి ఫ్రీగా కూర్చొని ఒక 3 minutes 4 minutesలో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ అంతకన్నా ముందు తినేసి రూమ్కి వెళ్ళిపోయి చెప్తాను నేను ఎట్లుంది ఏందనేది. అరే నా దగ్గర అది రిసిప్ట్ ఉండాలి, ఆ రిసిప్ట్ లేదు. యాడుంది అది మర్చిపోయినా, నేను యాడే పెట్టినా. నేను రూమ్లో కూడా ఏం చేసుకోలే. ఇప్పుడు ఎట్లాగో పోయినా మళ్ళీ జొమాటోలోనే ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకు ఆర్డర్ పెట్టేది ఏందని చెప్పేసి ఇద్దరం కలిసి కూకట్పల్లి వెళ్ళి తిందామని చెప్పేసి అనుకున్నాం. తిని నేను రిటర్న్ వచ్చేస్తా. ఇంకా వెంకట్ బ్రో అట్నుంచి అటు వెళ్ళిపోతాడు. నిజంగా అసలు ఎంతమంది వచ్చిరంటే జనాలు, ఊరి నాయను. ఇప్పుడు నేను వెళ్ళినా కదా ఈ మాల్లో, ఈ మాల్ మొత్తంలో ఈరోజు అన్ని స్క్రీన్లు, అన్ని టైమింగ్లు మొత్తం పుష్పానే. 8 స్క్రీన్లు ఉన్నాయి అందులో. 8కి 8 స్క్రీన్లు మొత్తం పుష్పానే. ఇంకా మీరు ఊహించుకోండి పుష్ప క్రేజ్ ఎట్లుందో. అండ్ నేను పోయిన టికెట్ వచ్చేసి ఒక్కొక్కటి 500 రూపాయలు. నిన్న 1000 రూపాయలు ఉండే టికెట్ ఈరోజు 500 చేసిరు. మళ్ళీ ఒక 2-3 రోజులు అయినాక నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది. అసలు ఈరోజు ఏందో కానీ మళ్ళీ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నార్మల్గా అయితే తక్కువనే ఉంటుంది ఉదయం టైంలో. నిన్న మొన్న అయితే కొంచెం మబ్బులుగా ఉండే. అంతే భూకంపం కూడా వచ్చింది కదా నిన్న హైదరాబాద్లో. ఎవరికైతే తెలియలేదు అంటే వాళ్ళ కోసం చెప్తున్నా. హైదరాబాద్లో 5.3 స్కేల్లో భూకంపం అనేది నమోదైంది. 6 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది చాలా ఎక్కువ అనమాట. అండ్ 20 ఏళ్లలో లాస్ట్గా 20 ఏళ్లలో వచ్చిన భూకంపాల్లో అత్యంత పెద్దది ఇదే అనమాట, లాస్ట్ 20 yearsలో కంపేర్ చేస్తే. అండ్ దీనికన్నా వెనక కూడా ఇంకోసారి వచ్చిందంట. అప్పుడు అది 5.7 స్కేల్లో వచ్చిందంట. అప్పుడు కూడా 6 దాటలేదు. 6 దాటిందంటే కొంచెం డేంజర్ అన్నట్టు. గ్లోబల్ వార్మింగ్కి చూడండి ఎక్కడెక్కడ భూకంపాలు అక్కడ జపాన్లో రావాల్సినవి మన దగ్గర వస్తున్నాయి. పోనీయండి అయ్యా బాబు, పోనీయండి. అదృష్టం ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది. ఉదయం నేను వచ్చే టైంకి ఫుల్ ఎక్కువ. అటు సైడ్ అయితే వెళ్ళేసి ఇంకా నేను మీల్స్ తినేసి వెళ్ళిపోతా. అంటే బిర్యానీ అనేది ఇంకా నేను మొత్తం కట్ చేసేసిన. కొంచెం డైట్లో ఉన్నా అందుకని చెప్పేసి. యాక్చువల్లీ రైస్ కూడా ఎక్కువ తినొద్దు. నేను కష్టపడి ఒక 3 కేజీలు తగ్గించిన. మళ్ళీ బిర్యానీలు ఈ జంక్ ఫుడ్ అన్నీ తిన్నాను అనుకోండి ఎమ్మటే జుమ్మని వస్తుంది, జై అనుకుంటే పెరిగిపోతా. యాక్చువల్లీ నెక్స్ట్ నాకు ఒక పని అండ్ ఒక రైడే ఉంది. కొంచెం ఒక పెద్ద రైడే అనుకోండి. అదొక్కటి అయిపోయిందంటే ఇంకా నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇంకా డైటింగ్ మీదే. ఇక్కడైతే మాత్రం ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. అబ్బా దీని కింద సౌండ్ చేద్దాం. బాబా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కొన్ని సౌండ్ అయితే. అండ్ ఇంకోళ్ళు చాలామంది ఏంటంటే నన్ను సైలెన్సర్ మార్చు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. కానీ నేను చెప్రీని కాదు, ప్లీజ్ నన్ను మీరు అడగండి. ఆ చెప్రీ పనులు, సైలెన్సర్లు మార్చుకోవడాలు
అట్లాంటి చెప్పరి పనులన్నీ నాకు చెప్పకండి ప్లీజ్. మీరు ఎక్కడెక్కడో చూసి వచ్చి మీరు కూడా నన్ను అట్లనే చేయమంటే నా వల్ల కాదు. ఇక్కడే అనుకుంటా, ఇక్కడెక్కడో చెప్పింది మరి. అయ్యో, ఈ బిల్డింగ్ అప్పుడే ఇంత కట్టేసి రైడా. ఇక్కడ చూడండి 5 డోర్ తారు. నేను ఆల్రెడీ చూసిన, బట్ వ్లాగ్లో ఎప్పుడు చూపించలేదు. 5 డోర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ తార్. అబ్బాబ్బాబ్బా, నా కళ్ళ ముందే దర్శనం ఇచ్చింది కదా మంచిగా. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందిపోండి వెహికల్ అయితే. ఇప్పుడు మన కాకినాడ గారు సుబ్బయ్య గారు హోటల్కి వెళ్తున్నామండి. అయ్యో, నేనేదో మన వెస్ట్ గోదావరి స్లాంగ్లో చెప్పాలన్నట్టు చెప్పిన, ఎక్కిరిచ్చినా అనుకునేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని ఎక్కిరిచ్చాను, అట్లాంటి ఏం చేయను. ఏదైనా చెప్పినా కూడా జస్ట్ ఆ స్లాంగ్లో చెప్పడానికి అట్లా ట్రై చేస్తాను అంతే. సడన్గా చూసి ఏందబ్బా పైన ఏంది ఏదో ఊదున్నట్టు అనిపించింది. మెట్రో ట్రైన్ పోతుంది. చింటూ బాబాయ్ జరగట్లేగా. సో ఇప్పుడైతే ఇంకా వచ్చేసినాం. పైకి పోయి తినేయాలి, ఎందుకంటే టైం 2:30 అవుతుంది. ఫుల్ ఆకలిస్తుంది. చిమ్టు, వీడు బండ చిమ్టు. ఓ బ్రో, ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మంచిగా ఫుడ్ గుమ్మేసిన. దిష్టి తగులుతుందని చెప్పేసి నేను వీడియో అయితే ఏం తీయలేదు. అట్లనేం కాదులేండి, నేను పిచ్చి ఆకలి మీద ఉన్నా. నాకు ఫోన్ తీసి వీడియో తీసే అంత టైం లేదు. అంటే నేనే అంత కసి మీద ఉన్నా తినడానికి. ఓకే బ్రో, బాయ్. జై తెలంగాణ. అమ్మో, ఇట్లాంటి లారీలతో జాగ్రత్తగా ఉండాలి నాయన. వీడికి ఎప్పుడు బ్రేకులు ఫెయిల్ అవుతాయో తెలియదు. అమ్మయ్యా. సో ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా నేను రూమ్కి అయితే వెళ్ళిపోతా. రూమ్కి వెళ్ళిపోయాక మీకు మ్యాటర్ మొత్తం చెప్పేస్తా. సో ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. మూవీ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇక అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అసలు దానికి ఇంకా మనం పేరు పెట్టడానికి కానీ ఏం లేదు. ఇదొక ప్లస్ పాయింట్. అండ్ నాకు మెయిన్గా సినిమా, మీరు రేటింగ్ అయితే నేను తర్వాత చెప్తా. ఫస్ట్ నాకు మూవీ ఎట్లా అనిపించిందో చెప్తా. ఇంటర్వెల్కి ఒక 15 నిమిషాల ముందు వరకు కూడా అంత సినిమా సూపర్గా వెళ్ళింది. ఇంకొక 15 నిమిషాలు అయితే ఇంటర్వెల్ వస్తుంది అనగా అక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ అయిన తర్వాత కూడా ఒక ఫైట్ వస్తుంది అనమాట. అంటే లాస్ట్లో ఒక లాస్ట్ ఒక 40 మినిట్స్ అనుకోండి, లాస్ట్ నుంచి ఒక 40 మినిట్స్ వరకు, అంటే ఇంటర్వెల్ అయినాక ఒక 30 మినిట్స్, ఒక 40 మినిట్స్ వరకు కూడా మళ్ళీ అంతే అదే ల్యాగ్ కంటిన్యూ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏంటంటే నేను ఫోన్లో మెసేజ్లు ఏమొచ్చినాయి, యూట్యూబ్లో కామెంట్స్ ఏమొచ్చినాయి అని చెప్పేసి చూసుకున్నాను అనమాట. ఈ టైంలో అంటే అసలు అక్కడ చూడబుద్ధి కావట్లేదు, అంత కొంచెం కాన్సన్ట్రేషన్ అంత పెట్టాలని అనిపించట్లేదు. సో ఇది ఒక్కటైతే మాత్రం నాకు అనిపించింది. అండ్ నేను కూడా ఇప్పుడు రివ్యూస్ చూస్తున్నా, అందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇది ఓన్లీ ప్యూర్లీ మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు ఎట్లా అనిపించిందో మూవీ అది మాత్రమే చెప్తున్నా. మీకు కూడా ఎట్లుందో తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది ఏమైనా జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అండ్ పుష్ప 3 కూడా ఉంది. లాస్ట్లో అయితే ఒక మంచి క్లైమాక్స్ అయితే పెట్టిరు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయినట్టు అనిపించింది. సూపర్ ఉంది. బట్ ఆ ల్యాగ్ అనేది నాకు ఎందుకు ఆ సినిమా డ్యూరేషన్ని కొంచెం పెంచడానికి చేసినట్టు అనిపించింది తప్ప, అది కూడా ఆ ల్యాగ్ లేకుండా కొంచెం అది కూడా ఫాస్ట్గా కట్ అయ్యి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అనిపించింది. అండ్ మూవీ ఎట్లుందనే విషయానికి వస్తే, ఇప్పుడు పుష్ప 1 ఉన్నంత రేంజ్లో అయితే పుష్ప 2 లేదు. ఇదైతే 100% ష్యూర్. మీరు చూస్తే ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు, ఇదైతే డ్యామ్ ష్యూర్. అట్లని చెప్పేసి పుష్ప 2ని తీసి పడేయలేము. మూవీ సూపర్ హిట్ అని చెప్పలేము, యావరేజ్ అని కూడా చెప్పలేము. సూపర్ హిట్కి మధ్యలో హిట్ అనుకోండి, ఆ రేంజ్లో అయితే ఉంది మూవీ. ఖచ్చితంగా ఒకసారి అయితే 100% వెళ్ళి మంచిగా చూడొచ్చు. అందులో మంచిగా జోకులు, నవ్వుకునే సిచ్యువేషన్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, అండ్ పుష్ప బ్రెయిన్ వాడి ఎట్లా తప్పిస్తాడు, అంటే స్మగ్లింగ్ ఎట్లా చేస్తాడు ఈ ఇంట్లో అనేది అదంతా మంచిగా అనిపించింది. సో పుష్ప 1 సింపుల్గా చెప్పాలి ఏంటంటే పుష్ప 1 ఉన్నంత అయితే మాత్రం పుష్ప 2కి అస్సలు లేదు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఆర్యా 2 మీరు ఊహించుకోండి. ఆర్యా అనేది అది ఒక 1 టైం పిక్చర్ అంతే. ఇంకా సో ఆర్యా 2 ఎట్లుంది మీరు చూసారు కదా, సేమ్ అంతే. ఇంకా పుష్ప 1 పుష్ప 2కి కూడా ఆల్మోస్ట్ ఇక అట్లనే ఉంది. సో మీలో ఎవరైనా కానీ మూవీ చూసి ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ మీన్ నాలానే ఎవరికైనా ఇంకెవరికైనా అనిపించిందేమో చూద్దాం. సో ఫైనలీ నా రేటింగ్ అయితే మాత్రం 5కి 3.5 వరకు ఇవ్వచ్చు. అండ్ అదే పుష్ప 1 పార్ట్ 1కి మీరు అడిగారు అనుకోండి, నేను 4.5 ఇస్తా. సో మీరు ఈ గ్యాప్ని మీరు ఫీల్ చేసుకోవచ్చు, అంటే కొంచెం తగ్గింది అని.
సో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ వైఎస్ అని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.